ఆంటీ గారు మీకేమైనా కావాలా? అన్నా, నేను ఫోన్ కొనుక్కోడానికి వెళ్తున్నాను. దానం చేసేటప్పుడు పుణ్యం దొరుకుతున్నప్పుడు మీరెందుకని వెళ్ళుకుంటున్నారు? అరే వీడు నా ఫోన్ లాక్కున్నాడు. కొట్టండి కొట్టండి. పట్టుకోండి. అరే పుస్తకాలు నడిచి వెళ్తున్నాయి. ఏ పుస్తకం కాదు, అది నేనే. మాట్లాడే పుస్తకమా? పుస్తకం మాట్లాడటం మాత్రమే కాదు, ఇప్పుడు కొడుతుంది కూడా. పోపెట్టి మీద బుక్స్ పడ్డాయి, తీయండి. అరే పూపట్, నువ్వు చాలా చాలా పాతవాడివి. హిస్టరీ బుక్ లో నుంచి బయటకు వస్తున్నావు. అవును, నువ్వు పాత పేపర్ కొట్టు, బుక్ కొట్టు ఎప్పుడు ప్రారంభించావు? ఇవన్నీ నేను చదువుకోవడానికి తీసుకొచ్చాను. ఎక్కడైనా ఖాళీగా ఉంటే అక్కడ పెడతాను. అదేదో నీ బుర్రలో పెట్టుకో, అంతకన్నా ఖాళీ చోటు ఇంకెక్కడా లేదు. బుద్ధి బాగా పనిచేయాలంటే పుస్తకాలు చదవాలని మేడం నాతో చెప్పారు. నువ్వు చదివినా సరే గొప్పవాడు అవ్వలేవు. ఈ పుస్తకాలు మొత్తం నువ్వు తినేయాలి. రోజుకు 2 పేజీలు తిను, తర్వాత హిస్టరీ బుక్ ని షేక్ చేసి తాగేయి. నీకు అర్థమైందా? రొట్టెతో పాటు దీన్ని కూడా తిను, అప్పుడు ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది. వావ్ హనీ, పుస్తకాలు ఎంత వేగంగా చదివేశావు. లేదు, నేను పేజీలే లెక్క పెట్టాను. 34లో టీ వేసేది ఎలా? ఏం జవాబు దొరికింది? 30 రోజు వేయండి అని ఇందులో రాసుంది. ఈ పుస్తకాన్ని చదవబోతున్నాను. 2 రోజుల్లో దానాలు చేసే వాళ్ళ ఎలా మారేది. రాసింది టామీ దొంగ. చదువుతున్నాను పని చేయకుండా కూర్చున్నాడు. బన్నీ, ఆ బాల్ ఎలా విసురు. వీడు చాలా సీరియస్ గా చదువుతున్నాడేంటి? అరే హనీకి ఏమైంది? అరే అటు చూడండి, కరెంటు తీగల మీద పిల్లి నడిచి వెళ్తోంది. ఏంటిది? ఇదెవరా మీ మావయ్య బండ? నేను ఎలా దానాలు చేస్తానో చూడండి. ఇలాంటి టీవీ మన దగ్గర కూడా ఒకటి ఉంది. అద్భుతం కదా. మన దగ్గర ఇలాంటి ఫ్రిడ్జ్ ఒకటి ఉంది కదూ. ఇలాంటి తక్కడ నా దగ్గర కూడా ఉంది. మీకేమైనా అనుమానమా? అవును, అనుమానంగానే ఉంది. ఇలాంటి స్కూటర్ నాకు కూడా ఉంది. ఏదో ఒక సేల్ జరుగుతోంది. ఏదో జరుగుతోంది, ఇందులో ఏదో సమస్య ఉంది. అన్ని సామాన్లు సేమ్ టు సేమ్ ఉన్నాయంటే
వస్తువులని ఫ్రీగా ఇస్తున్నారు, ఇది చాలా మంచి విషయం. తీసుకో తీసుకో, ఇదిగో ఇది కూడా తీసుకో, కావాలంటే అది కూడా తీసుకో, అన్ని తీసుకువెళ్ళిపో. ఎంత మనం దానం చేస్తున్నామో అంత పుణ్యం దొరుకుతుంది మనకి. ఒకటిచ్చామంటే పైన వాళ్ళు మనకి 2 ఇస్తారు, ఇంకా మనం 2 ఇచ్చామంటే పైన వాళ్ళు మనకి 4 ఇస్తారు. అలాగే 8, 16, 24. వీణ్ణి ఎక్స్క్యూజ్ మీ, వెళ్ళి లైన్ లో నుంచోండి. ఓయ్ గొడవ పడకండి, ఎవరికి ఏం కావాలన్నా సరే వచ్చి తీసుకోండి. నీకేం కావాలి? నాకు సోఫా కావాలి. అరే మా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడే వస్తాను. ఇదిగో. నీకేం కావాలి? నాకు ఒక చిలక కావాలి. పోపెట్ ఇలా రా. నేను ఒక కాకిని. కావ్ కావ్, నేను ఒక కాకిని. సారీ అన్నయ్య, నా దగ్గర చిలక లేదు. నీకేం కావాలి? నాకు కొంచెం గ్యాస్, చక్కెర, నెయ్యి, బియ్యం, పప్పులు కావాలి. వాటితో నూనె కూడా కావాలి. ఏంటమ్మా పాట పాడుతున్నట్టు అడుగుతున్నావు? కొట్టు పెట్టుకునేలాగా సామాన్లు అడుగుతున్నావు? పాటలు అక్కర్లేదు, నాకు సామాన్లే కావాలి. ఇలా సామాన్లు తీసుకెళ్లే బదులు మా కిచెనే మీరు యూజ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడే వండుకొని తిను. ఆహా చెప్పండి, మీకేం కావాలి? అన్నయ్య, మా ఇంట్లో ఫ్రిడ్జే లేదు. చల్లని నీళ్లు కావాలంటే మామూలు నీళ్లు తాగి కొంచెం పుదీనా ఆకులు తింటానంతే. ఓహో, సర్లే కోపడకండి, లేకపోయినా పర్వాలేదు, నేను వెళ్తున్నాను. హనీ, నువ్వు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అందరికీ ఎదిగిస్తున్నావు. ఒక దానం చేసేవాడికి ముఖ్యమైన విషయం ఏంటంటే వాడి దగ్గర ఉన్నవి దానం చేయాలి. మీకేం కావాలి సార్? అరే, నా దగ్గర టీవీ లేదండి. ఈ రోజుకి కూడా ఒక గుడ్డ కట్టి దాని వెనకాల ఒక కొవ్వొత్తి పెట్టి చేతులతో ఏనుగును చేస్తాను, పిల్లలతో యానిమల్ ఛానల్ అంటాను. సమస్య ఎప్పుడు వస్తదంటే జింకను చేసి చూపించమంటారు. నాకున్నది 10 ఏళ్లే. అందుకు 2 వేళ్ళు ఎగస్ట్రా అడగొచ్చు కదా. టీవీ ఎందుకు అడుగుతున్నావు? నా డబ్బుని తీసుకువెళ్ళకు. రేపు నాకు పార్టీ ఉంది, నాకు ఇది కావాలి. అరే ఏమైంది 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 ఏమైంది? అదేంటంటే ఉన్న వస్తువులన్నీ అందరికి ఇచ్చేశారు. ఇప్పుడు ఇల్లంతా ఖాళీ అయిపోయింది. మనం మాట్లాడేది ఎక్కువలా ఉంది. ఏదో కొండల మధ్యన బతుకుతున్నట్టుగా ఉంది. అయ్యా, ఒక దుప్పటి దొరికితే బాగుంటుంది. ఆహా, అదే నా బాధ్యత. ఆగండి. ఆ. ఈ ఇంట్లో చక్కెర కూడా లేదు. ఎందుకు ఇక్కడరా? అరే, ఏంటిది? నువ్వు ఇంట్లో వస్తువులన్నీ ఇచ్చేసావు. బీరువా తాళాలు కూడా ఎవరైనా ఇస్తారా? నువ్వే చెప్పు, బీరువాలోని నా వస్తువులు ఎలా తీసుకోవాలి? ఎందుకని మేడం దిగులు పడుతున్నారు? ముందుగా మీ నగలే దానం చేశాను, ఆ తర్వాత నేను తాళం ఇచ్చాను. హనీ ప్లీజ్, నీ దానాలన్నీ ఇంతటితో ఆపేయ్. నాకు నీ మీద కోపం వస్తోంది. సరే, నేను ఇంట్లో కాదు, రోడ్డుకు వెళ్ళి దానం చేసేస్తాను. నాకు ఒక ఐడియా తట్టింది. హనీ పుస్తకాన్ని చదివి కదా ఇలా అయ్యాడు. మనం ఇంకో బుక్ హనీకి ఎందుకు ఇవ్వకూడదు? అంటే దానం చేయడం మంచిదే, కానీ ప్రేమగా దాన్ని చెయ్యాలి. పక్కవారి వస్తువుల్ని ఇవ్వకూడదనే బుక్. మీరు దిగులు పడకండి మేడం, మేము అన్నిటినీ సరి చేసేస్తాము. ఐస్ క్రీమ్ ఇవ్వండి. ఓహో, ఇదిగో ఐస్ క్రీమ్ తిను. మనం రేపు కలుద్దాం, ఇవాళ వద్దులే, సరేనా? ఇదేంటి? ఆంటీ గారు, మీకేమైనా కావాలా? నేను ఫోన్ కొనుక్కోడానికి వెళ్తున్నాను. దానం చేసేటప్పుడు పుణ్యం దొరుకుతున్నప్పుడు మీరెందుకని వెళ్ళుకుంటున్నారు? అరే, ఆ. వీడు నా ఫోన్ లాక్కున్నాడు. కొట్టండి కొట్టండి. పట్టుకో, పట్టుకో, పట్టుకో. పట్టుకోండి.
టికెట్ 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 మీకు టికెట్ కావాలా? ఇదిగోండి. హై, ఆ! మీకు అసలు ఏమైనా కావాలా? మేము ఉండడానికి ఏదో ఒక ఇల్లు. అరే ఇల్లుంది. ఈ రోజు నుండి ఈ ఇల్లు మీకే. ఇంకా నీళ్లు పొద్దున్నే 7:30కి వస్తాయి. పదండి మేడం, మనం బయట ఫుట్పాత్ లో పడుకుందాము. హనీ, ఎవరు పక్కవారి వస్తువుల్ని దానం చెయ్యరు. అది కావాలో వద్దో అని ఆలోచించి దానం చేస్తారు. నీ వస్తువులు మాత్రమే దానం ఇవ్వాలి. అర్థమయ్యిందా? ఏంటి అనుమానమా? నీకిలా చెప్తే అర్థం కాదు. ఇదిగో దీన్ని చదువు. బన్నీ, తనకి ఎటువంటి బుక్ ఇచ్చావు? నేను రాసిన పుస్తకాన్ని ఇచ్చాను. లేదంటే తను మనల్ని దానం చేస్తాడు. ఇప్పుడు చూడు ఏమేం చేస్తాడు. మేడం, మీరు పర్మిషన్ ఇచ్చారు అంటే నేను ఈ చాక్లెట్ ని బన్నీకి ఇవ్వనా? హనీకి నయమైంది. కానీ నేనేం చేద్దాం? హనీ, ఈ పుస్తకంలో పేజ్ నంబర్ 57లో ఏమి రాసుంది? ఈ రోజు రాత్రి మీరు ఇక్కడ పడుకోవచ్చు. తర్వాత రోజు నేను మిమ్మల్ని ఆశ్రమానికి తీసుకువెళ్లి వదిలేస్తాను. ఆ చిన్న అబ్బాయికి ఐస్ క్రీమ్ కొనివ్వండి. నేను ఈ బుక్ లో ఉన్నది ఊరికే చదివాను. చిన్న తమ్ముడికి మీరు చాక్లెట్ ఇవ్వండి. తమ్ముడికి చిప్స్ ఇవ్వండి. మళ్ళీ మీరు చాక్లెట్ ఇవ్వండి. ఇది ఎవరి బుక్?